వారికి పెద్ద పెద్ద యాగాలు చేసుకునేటువంటి అవకాశం ఉండదు. మరి వారేం చేయాలి? ఏమీ అవసరం లేదు. శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి అని చెప్తూ ఉంటారు. అది చండీకి సంబంధించి చెప్తూ ఉంటారు. అదేవిధంగా వేదానికి చాలా బాగా వర్తించేటటువంటి మాట శృతం హరతి పాపాని. ఏమీ అవసరం లేదు. వేద పారాయణం జరుగుతూ ఉంటుంది, వచ్చి కూర్చొని వినండి, శ్రద్ధగా వినండి. అంతకింద కష్టం అది కష్టమా? అంతకింద సులభమైన మార్గం ఏముంటుంది? ఇంకా ఎక్కడ తిరగాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు. శృతం హరతి పాపాని, అది వింటూ ఉంటే చాలు, వేదం వింటూ ఉంటే చాలు, ఆ పాపాలన్నింటినీ కూడా తీసేస్తూ ఉంటుంది. ఇంట్లో సాధారణంగా బయటంతా బాగా ఉంటారు, ఇంట్లోకి వెళ్ళిన వెంటనే కొంతమందికి ఇంట్లోకి వెళ్తే చిరాకండి, ఇంట్లోకి వెళ్తే గొడవ అవుతూ ఉంటాయండి, అసలు ఇంటికి వెళ్ళబుద్దాలే కావట్లేదండి అంటూ ఉంటారు. వేదం చదువుకున్న వాళ్ళని ఆశ్రయించి ఒక్కరోజు మా ఇంట్లో వచ్చి వేద పారాయణం చేసి వెళ్ళండి అని చెప్పి అర్థించండి, వస్తారు, వచ్చి వేద పారాయణం చేస్తారు. ఆ వేద పారాయణం వల్ల ఏమైపోతుంది అంటే, ఆ వేదం అనేటటువంటి శబ్దం ద్వారా, వేదము అపౌరుషేయము అంటారు, అంటే ఏదో ఒక మనిషి ద్వారా చెప్పబడింది కాదు, సాక్షాత్ శివస్వరూపమే వేదం. అది ఏం చేస్తుంది అంటే, మనం పలికేటటువంటి మాట ద్వారా మన మానసిక స్థితి మారుతుంది అనేది మనందరికీ తెలుసు. ఉదాహరణకి, అయ్యా వచ్చి కూర్చోండి, ఓయ్ వచ్చి కూర్చో, ఒకటే మాటే, ఒకటే అర్థమే, కానీ మనసులో ఏ విధంగా మార్పు తీసుకొస్తుంది? అయ్యో వచ్చి కూర్చోండి, వచ్చి కూర్చోండి అంటే సాధారణంగా వచ్చి కూర్చోండి, ఓయ్ వచ్చి కూర్చో, ఎంత మారిపోయింది? ఆ విధంగా శబ్దం ఏం చేస్తుందంటే మనసులో పరివర్తన తీసుకొస్తుంది. అంటే శబ్దం ద్వారా మన మనసు, మన యొక్క దేహంలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ఆ మార్పుల్ని సకారాత్మకంగా, అంటే పాజిటివ్ వైబ్స్ని ప్రసాదించేది ఏది అని అంటే వేదం. కాబట్టి ఆ వేదం ఇంట్లో పిలిచి పారాయణం చేయించుకోండి. వేదం చదివే వారికి రెండు ఉంటాయి, వారి యొక్క కర్తవ్యం రెండే చెప్పబడ్డాయి వేదం చదివిన వారికి. ఏమిటది అని అంటే, వచ్చే వరకు చెప్పుకోవడం, చచ్చే వరకు వల్లించడం. క్షమించండి మాట్లాడినందుకు. వచ్చే వరకు చెప్పుకోవడం అంటే వేదం పూర్తిగా ఆ మేధస్సులో, ఆ స్ఫురణలో ఉండేంత వరకు చెప్పుకుంటూ ఉంటారు, చెప్పించుకుంటూ ఉంటారు. చచ్చే వరకు అంటే జీవితం చివరి అంగం వరకు వారు ఏం చేస్తుంటారంటే వళ్ళ వేస్తూ ఉంటారు. ఇదే వారికి చెప్పారు. అందుకోసం వేదం చదివిన వారికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత, వారికి అనిపిస్తే చాలు నమస్కారం చేసుకోవడం, వారికి పాదపూజ చేసుకోవడం, వారిని గౌరవించడం. ఎందుకు చేస్తారు అని అంటే, వేదం సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి అటువంటి కష్టం ఉంది, మనసు బాధ లేదు, పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ వేద పారాయణం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రండి. ఆ వేదం జరుగుతూ ఉన్నప్పుడు, వేదం చదువుతున్నప్పుడు, ఆ వేద పారాయణం జరుగుతున్నప్పుడు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఆ వేద పారాయణం చేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి చాలు. శృతం హరతి పాపాని, ఆ పాపాలన్నింటినీ కూడా ఈ యొక్క వేదం వినడం ద్వారా పోతుంది. ఇంకా మానసికమైనటువంటి సమస్యలకు సంబంధించిన యొక్క విషయాలు కూడా చెప్పేయడం జరిగింది. ఆ విధంగా అనారోగ్య సంబంధమైనటువంటి దోషాలు ఉన్నా కూడా ఇది వినడం ద్వారా పోతుంది. లేదా ప్రతిరోజు ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది, గణపతి హోమం జరుగుతూ ఉంటుంది, వచ్చి చేయించుకోండి. ఆ హోమం యొక్క పొగను పీల్చడం ద్వారా ఆయుష్ వృద్ధి అవుతుంది. ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా కూడా చాలా మందికి ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి, కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? సంకష్టహర చతుర్థి